కూడా ఊడ్చాలి, లెక్క పెట్టాల్సి వస్తుంది. అయితే పెద్దలు ఇప్పుడు సుందరం శర్మ గారు మాట్లాడుతున్న సందర్భంలో వారు న్యాయవాది అయితే పాము విరగకుండా అదే పాము చావకుండా కట్ట విరగకుండా అన్న సందర్భం మాట్లాడుతూ ఏమన్నారంటే అదే వాళ్ళ వరకు వస్తుంది అన్నట్లే కదా ఆ విషయం. అట్లా చంద్రబాబు నాయుడు విషయం అది కాదు. ఏ విషయంలో ఉంటే మీరు ఇక్కడ ఒకటి గమనించాలి. 2004 నుంచి 2014 వరకు యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ నాయకత్వంలో ప్రభుత్వంలో 145 ఈడీ కేసులు రిజిస్టర్ చేశారు. మేము 2014 నుంచి నేటి వరకు 25,000 కేసులు రిజిస్టర్ చేశాము. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అవినీతిని ప్రారంభానికి పనిచేస్తుంది తప్ప ఒకటి కాదు. అయితే రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల నాయకులు, కుటుంబ పార్టీలు ఏమంటాయంటే జనరల్ గా పాత పాట వీళ్ళు పాడేది ఆ కేంద్రం మా మీద కక్ష సాధన చేస్తుంది, రాజకీయ ప్రత్యర్థుల మీద ఈడీని సిబిఐ ఎదుర్కొంటుంది. ఇంకా అంతకుముందు ఈ చేయక ముందైతే ఈడీ బీడీ వ్యవసాయ రండి తేల్చుకుందామంటారు. ఇంకొకరైతే ఈ రాష్ట్రంలో మా అనుమతే లేదు పశ్చిమ బెంగాల్ లాంటి దాంట్లో సిబిఐకి ఈడీకి లేదు, సిబిఐ ఈడీ మీద దాడులు చేస్తారు. మనకు సందేశ్ ఖాళీ ప్రాంతంలో పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటనలు. కాబట్టి ఈ చర్చ అనేది ఇక్కడ చూడండి, అవినీతి వరకు తన వరకు వస్తే దాన్ని సమర్థించుకోవడానికే ప్రయత్నం చేస్తారు. మీరు ఇవాళ పొడిచినారు, రైతులు కాదు మేము మహిళలు ఇట్లా మాకు కోర్టులో మీరు రకరకాలుగా మాట్లాడతారు తప్ప దీంట్లో భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. అవినీతి చేశారు. బీఆర్ఎస్ నాయకులు కవిత గారు అవినీతిలో కూరకపోయారు. ఆ డబ్బులతో స్థలాలు ఆస్తులు కూడా కొన్నారు. రానున్న రోజులు అవన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి దీన్ని వారు చేసుకున్న తొక్కున్న గోతిలో వారే పడారు తప్ప దానికి ఇంకొకరితో సంబంధం లేదని మీ ద్వారా తెలియజేస్తారు సాయి గారు. రైట్. ఇక్కడ మరొక వైపున ఎవరైతే ఈ డిబేట్ లో పాల్గొంటున్నటువంటి రామకృష్ణ గారు ఏమనుకుంటున్నారు?